చెప్పుకుంటేనంటే ఎంత బాధనో ఎంత బాధ అనుభవించినామో కేసీఆర్ తో సహా అందరం గుమ్మరంగా ఉన్నాం, బయట పడతలేం, బయట పడలే కూడా అవసరం లేదని. ఇంకా పెద్ద మేయర్తో ఓడించేది ఉండే అని మాట్లాడుతుంది ఈమె. నీకెందుకమ్మా అంత కసి? నాకు అర్థం కాదు. ఎంత శాపనార్థాలు పెట్టేటంత నీకేం అడ్డం వచ్చినాం? అంటే నీ ఈగో సాటిస్ఫై కాలే. నీకు ఉండేటువంటి దురహంకారం ఎటువంటిదంటే ఇవాళ చెప్పాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. తండ్రి వయసు వాళ్ళను, మంత్రుల్ని, పార్టీ ఎమ్మెల్యేలని, నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేటువంటి సంస్కారం ఇది. పోని వాళ్ళ జాబితాలో ఉన్నోళ్ళం మేము 45 మందిమే. నీవెవరు అసలు? ఒక కేసీఆర్ కూతురు అనే కదా నిన్ను ఇంతమంది గౌరవించింది. మా అయితే నువ్వు ఎంపీ అయితే నీ జిల్లా కాడికి, నీ పార్లమెంట్ కాడికి, మొత్తం తెలంగాణకి నువ్వేంది అసలు? నువ్వు ఎత్తక ముందు లోకంలో తెలంగాణలో ఎవరు బోనం ఎత్తనట్లు, ఎవరికి బోనం తెలియదు అన్నట్లు, నువ్వు ఆడక ముందు బతుకమ్మనే లోకం ఆడనట్లు. మేము నిన్ను ఎత్తుకున్నాం, మా బిడ్డని, మా చెల్లెలని ఎత్తుకున్నాం, మురిసిపోయినాం. తెలంగాణ ప్రతీకని విశ్వవ్యాపితం చేసే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందని. కానీ ఈ ప్రయత్నం అంతా కూడా అటు తిప్పి ఇటు తిప్పి అది ఎడుదారి మళ్ళీందో ఇవాళ బాధపడుతున్నాం. ఓటమి మీద సమీక్షించుకుంటే చాలా అంశాలు ఉన్నాయి. ఎవరైనా సరే ప్రజా జీవితంలో ఎక్కడైనా ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే తప్పకుండా సరిదిద్దుకుంటాం. కానీ కావాలని ఎవరిని అన్నాడు వేధించలే. ఎదురుపై స్నేహంగా మాట్లాడినాము, ఆత్మీయంగా పలకరించినాం, పేద ప్రజలను హక్కున పెట్టుకున్నాం. అందులో మాకెవరు ఎదురులేరు, ఎవరు సాటి రారు. మమ్మల్ని పట్టుకొని పూర్తి భిన్నమైనటువంటి నెగటివ్ ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి విధంగా మీరు మాట్లాడడం దారుణం. ఇంకా చెప్పాలంటే మొత్తం నేను సరే వనపర్తిలో ఓడిపోయినా బాగుంది. మరి కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఎందుకు ఓడించారు ప్రజలు? తప్పు చేశారు ఆడ కేసీఆర్ గారు ఏమన్నా? అంతకుముందు నిజామాబాద్ గెలిచి మళ్ళీ నిన్ను ఎందుకు ఓడగొట్టిండ్రు? మేము అన్న మాటల ఒక రాజకీయ పార్టీ లేదా ఒక అభ్యర్థి యొక్క గెలుపోవటములకు అనేక కారణాలు ఉంటాయి. కానీ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఇవాళ సమీక్షించుకుంటే అర్థమయ్యేటువంటి వాటిలలో తమరి కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఉంది. మా తల్లి, నువ్వు ఆర్భాటం కోసం, ఎచ్చుల కోసం పోయి టీవీలో కూర్చొని, టీవీ 9లో కూర్చొని 20 లక్షల గడియారం పెట్టుకున్నాను మళ్ళీ దాన్ని సమర్థించుకొని చెప్పిన ఆ ఒక్క మాట తెలంగాణలో 20 లక్షల మంది మహిళలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేయడానికి కారణమైంది. అది నీ గుండె మీద చేసుకుంటే నీకు అర్థమవుతుంది. వాస్తవాలు అంగీకరించడానికి కూడా శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి. పొరపాటును అంగీకరించడానికి కూడా ధైర్యం ఉండాలి. లంబాడి తాండాలలో ఎన్నికల ప్రచారానికి పోతే సీఎం రిలీఫ్లు ఇప్పించినాం కదమ్మా, ఇచ్చింది సార్. కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా, వచ్చింది. మీకు గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిండు కదా కేసీఆర్, ఇచ్చిండు. గ్రామ పంచాయతీలు అయినా కదా అయినాయి. మళ్ళీ ఇన్ని అయినాక ఎట్లయ్యారమ్మా, వేయాలి కదా అని దండం పెడితే మహిళలు, లంబాడి మహిళలు మా ముఖం మీద అన్నమాట ఇలా చెప్తున్నామ్మా కవిత. తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునేటువంటి పని నువ్వు చేసింది. లంబాడ మహిళలు అన్నారు మా మొహం పట్టుకొని, ఏం సార్ కేసీఆర్ బిడ్డ సరాయి అమ్మొచ్చు కానీ మేము అమ్మకూడదా? వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం అది. మీడియాలో ప్రచారం అనేటువంటి అంశాన్ని వాళ్ళు అట్లా స్వీకరించారు. లేదమ్మా పడరాక పెట్టిన కేసు, మేమేదో ఉపాధి కోసం అయితే సరాయి చేసుకుంటే మమ్మల్ని జైలుకు పంపించారు అనే ఆక్రోశం వెలగక్కుతున్నారు వాళ్ళు. వెలగక్కి మరి ఈ సరాయి వ్యాపారం మీ కేసీఆర్ బిడ్డ చేయొచ్చు అని అడిగారు. నన్ను అడిగారు, మా నాయకులందరూ ఉన్నారు ఎప్పటి తాండాలలో. నీ చర్యల మూలంగా పార్టీ మొత్తం నష్టపోతే 1.8తో మాత్రమే రాష్ట్రం మొత్తంలో ఓడిపోతే మా తల్లి తమరి పుణ్యాన 3-4% ఓట్లన్నా పోయినాయి. ఇప్పటికైనా నిజాయితీగా నువ్వు బయటికి చెప్పకపోయినా నీ అంతరాత్మ కన్నా తెలిసి ఉండాలి ఈ విషయం. ఈయన 1 ఎకరాకు నీళ్ళు లేకుండానే నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పిలిపించుకోండి. ఏం పిలిపించుకోలేదమ్మా, నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా. నీ టైటిల్తో నువ్వు సంతోషంగా ఉండు జీవితకాలం, లిక్కర్ రాణి అని. నాకేం అభ్యంతరం లేదు. నాకు ప్రజలు పెట్టిన నీళ్ళ నిరంజన్ రెడ్డి వద్దంటే విత్డ్రా చేసుకుంటా. నేను అడగలే, ప్రజలు నాకు ఇయ్యలే.
వాళ్ళు పిలుచుకుంటారు ప్రేమగా. నవ్వుతారు జనం. ఎవడన్నా 1,00,000 కాదు 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ సారథ్యంలో, కేసీఆర్ చిత్తశుద్ధితో, కేసీఆర్ చలవతో, ఆయన ఆశీర్వాదంతో 1,25,000 ఎకరాలకు ఒక్క వనపర్తిలోనే నీళ్ళు ఇచ్చిన. మిగతా జిల్లాలోని, ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు కానీ, విద్యా సంస్థలు కానీ, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కానీ సమిష్టిగా అందరం కలిసి చేసినటువంటి పని అద్భుతమైనటువంటి పని. 1 ఎకరాకి నేను నీళ్ళు లేకపోతే, మరి కేసీఆర్ నీళ్ళు లేకపోతే వనపర్తి ప్రాంతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో వస్తున్నాయా? నీ ఉద్దేశం ఏంటి? పంటలు రేవంత్ రెడ్డి ఇచ్చిన నీళ్ళతో పడుతున్నాయమ్మా? పాత వాటికి వెళ్ళి తెచ్చి ఇస్తున్నాడు. పాత అంటే 2017లో 2 బ్రాంచ్ కెనాల్స్ కి కేసీఆర్ గారు ఒక్కొక్కటి 25,000 50,000 ఎకరాలకు జీవోలు ఇచ్చి టెండర్లు పిలిచి పనులు చేయించింది. ఇది కాంగ్రెస్ పని అమ్మా? లేకుంటే రేవంత్ రెడ్డి వచ్చినాక చేసిన పని? పాత వాటికే పెట్టినని చెప్తున్నాం. 69 మినీ లిఫ్టులు పెట్టించిన కేసీఆర్ ఇచ్చిన చలవతోన 1,000 ఎకరాలు వచ్చింది దాని కింద. అది కాంగ్రెస్ వాళ్ళు పెట్టినరా? 15 చెక్ డ్యాంలు కేసీఆర్ శాంక్షన్ చేయించిస్తే రాష్ట్రంలోనే ఆల్ టైమ్ రికార్డుతో చేయించిన 50 రోజులు 55 రోజుల్లో చేయించిన ఒక్కొక్క చెక్ డ్యామ్ ఇవాళ ఒక్కొక్క ఊరి చెరువుకు సమానమైంది. భారతదేశంలోనే రికార్డు 5,000 ఎకరాల భూసేకరణ పూర్తి చేసి 7 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ఏదుల రిజర్వాయర్ ను 1 సంవత్సరం 10 నెలల కాలంలో పూర్తి చేయించేసిన. మేము పూర్తి కాలేదు, ఈయన పట్టించుకోలేదని మాట్లాడింది. ఇక మీకు తెలిసిన విషయం అదైతే ఇంక నేనేం చెప్పాలి? 3 కాదమ్మా, మాకుండేది ఒకటే వ్యవసాయ భూమి కమ్ ఇల్లు ఒకటే తోనుంటది. మా సొంత ఊర్లోనే ఉంటది. హైదరాబాద్కు 160 కిలోమీటర్లు. నువ్వు వచ్చిపోయినావు, నిన్న మనం వచ్చిపోయినావు. ముందు చెప్పింటారంటే మా ఇంటికి టీ కూడా ఇన్వైట్ చేస్తుంటే, మీడియా మిత్రుల సమక్షంలో నువ్వేమైనా అడగదలుచుకుంటే చెప్పదలుచుకుంటే అక్కడే స్నేహపూర్వకంగానే అన్ని చెప్తుంటే ఈ అభాండాలయాల్సిన కర్మ కూడా పట్టేది కాదు మీకు. కన్న ఊర్లో ఉన్న ఊర్లో నాకున్న వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకుంటానంటే నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తే, మరి హైదరాబాద్ లా సొంత భవనాలు ఉండగా, విలాసవంతమైన భవనం ఉండగా గండిపేట పక్కల నీకెందుకు అమ్మ? మరి నాకు లేవే హైదరాబాద్ లో, గండిపేటలలో, ఇంకేనో నగరాలల్లా నాకు వేరే వ్యాపారాలు కూడా లేవే. ఉన్నదే వ్యవసాయం, పశువులు, వ్యవసాయము, తోట, గొర్రెలు, మేకలు, ఆవులు. నాకు ఆపేక్ష ఉంది. మరి వీళ్ళ కేసీఆర్ గారు కూడా ఎర్రవల్లిలో వ్యవసాయ భూమిలోనే ఇల్లు కట్టుకొని ఉన్నారు. దాన్ని కూడా మా ప్రత్యర్థులు ఫామ్ హౌస్ అనే ఎక్కిరిస్తారు రోజు. అంటే నువ్వు వాళ్ళ వాదనను బలోపేతం చేయడానికి నా మీద పెట్టి అంటున్నావు అనమాట. అంటే ఇది పోయి కేసీఆర్ కూడా తగలాలని, అంతే కదా నీ ఉద్దేశం? మరి కృష్ణా నది ఏది 100 సార్లు చెప్పిన, మొదలు బీజేపీ వాడిని పట్టుకొని వానితోన పెట్టించి, దాని తర్వాత ఒక యూట్యూబర్ను పట్టుకొని వానికి పైసలు ఇచ్చి వాంతోలకి వచ్చి వాంతోన పెట్టించి ఎన్నికల ముందు దుష్ప్రచారం చేయడానికి వీటిని ఆయుధాలుగా వాడుకుంది. 2 ఏళ్ళు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి. 1 ఇంచు భూమి ఈ ప్రపంచంలో ఏడన్నా నేను అక్రమంగా సంపాదించి ఉంటే, లేదా అసైన్డ్ భూమి ఇంకేదైనా నేనుగా ఆక్యుపై చేసుకునే ఉంటే రికార్డు తీసుకొని వచ్చి మొదలుపెట్టు. ఇప్పుడు నువ్వేం చెప్పినా ప్రభుత్వంలో పెట్రోల్ అయి మండుతుంది కదా నీ మాట. యాక్షన్ తీసుకోమను. 2014, 2018, 2023 ఎన్నికల అఫిడవిట్లు నావి ఉన్నాయి. 2018 ఎన్నికల అఫిడవిట్లో సమర్పించినవి, 2023లో సమర్పించినవి వెరిఫై చేసుకోండి. ఓన్లీ 16 acres ఆఫ్ డ్రై ల్యాండ్ ఆయిల్ పామ్ పెట్టింది మాత్రమే అడిషన్ నాకు మొత్తంలా. దానికి సోర్స్ ఉంది, ట్యాక్స్ పే చేసిన అన్ని ఉన్నాయి. నాతో పాటు నాకు కలిసి ఉండేటువంటివి మా బంధువులు ఉన్నాయి, మా అమ్మాయి వాళ్ళది ఉంది, లేకుంటే ఇంకో వియంకుడిది ఉంది. అందరు కలిసి ఆయిల్ పామ్ పెట్టినాం. అది కూడా హైదరాబాద్కు 200 కిలోమీటర్లు. అది భూమి ఉండడం, వ్యవసాయ భూమి ఉండడం, అందులో ఆయిల్ పామ్ తోట ఉండడమే నేరమైనట్లు మాట్లాడుతున్నవే. ఎవరైనా పిచ్చినా కొడుకు కేటీఆర్ ఇల్లు, కవిత ఇల్లు, కేసీఆర్ ఇల్లు 3 చూపించి కేసీఆర్కి 3 ఉన్నాయని దుష్ప్రచారం చేస్తే ఎట్లుంటుందో, ఎంత తెలివి తక్కువగా ఉంటుందో
మా పిల్లలై నాయ చూపించి నువ్వు మాట్లాడితే కూడా గంతే తెలివి తక్కువగా ఉంటుంది, ఏడ్చినట్లు ఉంటుంది. 2009 నాటికే 2009 వరకే విదేశాలలో విద్య పూర్తి చేసుకొని 2 విదేశాలలో స్థిరపడి ఒకరు హైదరాబాద్ లో స్థిరపడినటువంటి 3 అమ్మాయిలు ఉన్నారు. పెళ్లిళ్ళైనాయి, ఎవరి ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఓ తండ్రిగా కూతురు పొలం ఉందంటే పోయి చూసి బాగోగులు చూడడం అనేది తప్పు కాదు, నేరం కాదు కదా. మాకేం కాంట్రాక్టులు ఉన్నాయా, కాంట్రాక్టులు చేస్తామా లేకుంటే వ్యాపారం చేస్తామా, అంతకు మించి లిక్కర్ దందా చేస్తామా? ఇక వ్యవసాయ భూమి ఉండి వ్యవసాయం చేసుకోవడం కూడా నీకు ఫామ్ హౌస్ లాగా కనిపిస్తుంది. ఈ 3rd క్లాస్ ప్రచారము డూప్లికేట్ కాంగ్రెస్ నాయకులు చేసిన దాన్ని నువ్వు పట్టుకొని నీ వ్యక్తిత్వాన్ని నువ్వే దిగదార్చుకున్నావు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.